లక్ష్మీం క్షీరసముద్రరాజధనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీ బోధతమస్సమణతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంధకటాక్షలబ్ధవిధర్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీశ్చ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నాం సర్వదా వరాంకుశోపాసమవేదముద్రం కరేర్వంతిం కమలాసనస్తాం బాలార్కుడుపజేహమం భం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థసతికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం తేదీ 6/3/2026 సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 6:05 వరకు. శుక్రవారం తదియ సాయంత్రం 5:53 వరకు. నక్షత్రం హస్త ఉదయం 9:29 వరకు. వర్జం సాయంత్రం 6:05 నుండి 7:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుండి 9:22 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 12:32 నుండి 1:20 వరకు. అమృత కాలం తెల్లవారుజామున 4:23 నుండి 6:06 వరకు. నేటి విశేషం పాల్గొన మాసంలో బహుళ తదియ నాడు బ్రహ్మకల్పం ఉంటుంది. బ్రహ్మకల్పం ఉన్నటువంటి సందర్భంగా బ్రహ్మ గారిని స్మరించుకోవటం, ఆయన గురించి మనం తలుచుకోవటం, బ్రహ్మకల్పం వల్ల ఇవాళ రోజు చేసేటువంటి దానాదికాలు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి దానాదికాలు చేయటం, అలాగే సాయంత్రం చవితి వస్తున్నటువంటి సూర్యాస్తమయం తర్వాత చవితి అనేటటువంటిది 5:53 వరకు తదియిపోయి చవితి వస్తున్నటువంటి సందర్భంగా సూర్యాస్తమయం సమయానికి చవితి కూడా ఇవాళ రోజు ఉన్నటువంటి సందర్భంగా సంకష్టహర చతుర్థి వ్రతం అనేటటువంటిది కూడా ఇవాళ రోజు ఉంటుంది. గ్రహించగలరు. సంకష్టహర చతుర్థి గణపతిని ఉద్దేశించి చేసేటటువంటి పూజాదికలు ఏవైతే ఉంటాయో ఇవాళ రోజు ఆచరించవలసి ఉంటుంది. ఇవాళ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాస దీక్షని ఆచరించి, ఉపవాస దీక్షను ఆచరించలేకపోయినా కూడా సాయంత్రం ప్రదోషం తర్వాత స్నానాదికాలు చేసి గణపతిని ఉద్దేశించి విశేషంగా అభిషేకాదులు గాని, గణపతిని ఉద్దేశించి చేసేటటువంటి గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం గాని, గణపతిని ఉద్దేశించి చేసేటటువంటి పూజాదికాలు ఏవైతే ఉంటాయో చాలా విశేషమైన ఫలితాలు సిద్ధించుకుని చాలా చక్కనైనట్టుగా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనకి రకరకాలైనటువంటి విఘ్నాలు తొలగి మనం చేసేటువంటి ప్రయత్నాలలో అన్ని సఫలీకృతంగా జయం పొందడానికి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. అలాగే శుక్రవారం సందర్భంగా లక్ష్మీ అనుగ్రహం కోసం అటు లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి దేవాలయంలో లక్ష్మీదేవిని అష్టోత్తరంతో పూజాదికాలు చేసుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం పొందగలరు. పార్వతీదేవి గుళ్ళో అమ్మవారికి ఖడ్గమాలతోటి గాని, అమ్మవారికి పార్వతీదేవికి అష్టోత్తరంతో పూజాదికాలు కుంకుమార్చన చేసుకోవటం వల్ల మనకి అమ్మవారి తోలకు అనుగ్రహం పొందడం వల్ల సౌభాగ్యానికి గాని, గౌరీదేవి అనుగ్రహం పొందితే శక్తి వస్తుంది అనమాట. మనం ఏది చేయాలన్నా కూడా మనలో అపారమైనటువంటి శక్తి అవసరం. కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందేందుకు గాను ఖడ్గమాలతో అమ్మవారిని పూజాదికాలు చేయడం. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల పరీక్షల్లో బాగా రాణించేందుకు గాను దగ్గరలో ఎక్కడైనా సరస్వతి దేవాలయం ఉన్నా, రాజశ్యామల లేదా రాజమాతంగి ఆలయం ఉన్నా కూడా ఆ అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వల్ల మీ పిల్లల పేరుతోటి విద్యలో ఎక్కువగా రాణించినందుకు గాను ఆ సరస్వతి ఆరాధన చేయడం చాలా విశేషంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా శుక్రగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ రోజు బ్రాహ్మణోత్తరం బొబ్బలు దానం ఇవ్వటం వల్ల కూడా ఉత్తమ ఫలితాలు అయితే సిద్ధించుకునే అవకాశం ఉంటుంది. బొబ్బర్లు ఉడకబెట్టి ప్రసాదంలా చేసి పంచడం వల్ల కూడా శుక్రానుగ్రహం పొందగలుగుతారు. పెళ్లి కావలసినటువంటి వాళ్ళు శుక్రానుగ్రహం వల్ల తొందరగా పెళ్లి సిద్ధిస్తుంది. పెళ్ళయ్యి దంపతులు అనురాగంగా ఉండేందుకు గాను కూడా ఈ శుక్రగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు బొబ్బలు దానం చేయడం వల్ల అన్యోన్య దాంపత్యం కూడా పొందేందుకు అవకాశంగా ఉంటుంది. రేపటి కాలమానంలోని శనివారం సందర్భంగా చేసుకోవాల్సిన విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. దశరథ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500